బెల్ట్ షాపులు బంద్ చేయండి. ఉదయం 5 గంటలకు 6 గంటలకు 7 గంటలకు మొదలు పెడుతున్నారు. పొద్దున్నాక తాగి ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయి. ఎంతో మంది పిల్లలు ఏడుస్తున్నారు, తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, భార్యలు ఏడుస్తున్నారు. కొందరైతే పోయి డైరెక్ట్ కొడుతున్నారు, భార్యను కొడుతున్నారు, పిల్లల్ని కొడుతున్నారు, తల్లిదండ్రులను కొడుతున్నారు. మీకు అర్థం ఉండాలి, సోయి ఉండాలి చెప్తుండ్రు ఎన్నిసార్లు. మేము ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నాం, ఇక్కడ తాగి వచ్చి మాట్లాడుతున్నారు. ఇది ఎంత మంచి కార్యక్రమం. ఇది రైతుల కోసం, ఇళ్ల కోసం, పేదల కోసం ఇంత పెద్ద ప్రోగ్రాం 2 నెలలు ఎంబడి చేపించాను. నేను ఫోన్ చేసి అధికారులు వెంటబడ్డాం, రికార్డ్ టైంలో కంప్లీట్ చేసినాం. ఒక పండుగ వాతావరణం పని చాలా ఫాస్ట్ అయింది సార్. పై అధికారులతో మాట్లాడి రాత్రి మగలు నిమిషం ఖాళీగా లేకుండా మీ పనులు చేపిస్తున్నాం. కనీసం మీరు ఒక మాట ఊర్లో వాతావరణం మంచిగా పెడతారా లేదా? సభ్య సమాజం తల వంచుకునేటట్టు పొద్దున్నాక ఎక్కడ పడితే అక్కడ ఏది మాట్లాడుతున్నారో తెలుస్తలేదు. ఎంతమంది భార్య పిల్లలు ఏడుస్తున్నారు. నాంపల్లి మండల సివిల్ వాళ్ళ ఎక్కువ కేసు బుక్ చేసి సార్ బాధ్యత తీసుకోవాలి. బాధ్యత తీసుకోవాలి. మీరందరూ ఏ గ్రామంలో అయినా సరే మైదానం పెట్టండి. మేము బెల్ట్ షాపులు బంద్ చేయండి. ఫస్ట్ బెల్ట్ షాపులు బంద్ చేయండి. ఉదయం 5 గంటలకు 6 గంటలకు 7 గంటలకు మొదలు పెడుతున్నారు. పొద్దున్నాక తాగి ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయి. ఎంతో మంది పిల్లలు ఏడుస్తున్నారు, తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, భార్యలు ఏడుస్తున్నారు. కొందరైతే పోయి డైరెక్ట్ కొడుతున్నారు, భార్యను కొడుతున్నారు, పిల్లల్ని కొడుతున్నారు, తల్లిదండ్రులను కొడుతున్నారు. మీకు అర్థం ఉండాలి, సోయి ఉండాలి చెప్తుండ్రు ఎన్నిసార్లు. మేము ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నాం, ఇక్కడ తాగి వచ్చి మాట్లాడుతున్నారు. ఇది ఎంత మంచి కార్యక్రమం. ఇది రైతుల కోసం, ఇళ్ల కోసం, పేదల కోసం ఇంత పెద్ద ప్రోగ్రాం 2 నెలలు ఎంబడి చేపించాను. నేను ఫోన్ చేసి అధికారులు వెంటబడ్డాం, రికార్డ్ టైంలో కంప్లీట్ చేసినాం. ఒక పండుగ వాతావరణం పని చాలా ఫాస్ట్ అయింది సార్. పై అధికారులతో మాట్లాడి రాత్రి మగలు నిమిషం ఖాళీగా లేకుండా మీ పనులు చేపిస్తున్నాం. కనీసం మీరు ఒక మాట ఊర్లో వాతావరణం మంచిగా పెడతారా లేదా? సభ్య సమాజం తల వంచుకునేటట్టు పొద్దున్నాక ఎక్కడ పడితే అక్కడ ఏది మాట్లాడుతున్నారో తెలుస్తలేదు. ఎంతమంది భార్య పిల్లలు ఏడుస్తున్నారు. నాంపల్లి మండల సివిల్ వాళ్ళ ఎక్కువ కేసు బుక్ చేసి సార్ బాధ్యత తీసుకోవాలి. బాధ్యత తీసుకోవాలి. మీరందరూ ఏ గ్రామంలో అయినా సరే మైదానం పెట్టండి. మేము బెల్ట్ షాపులు బంద్ చేయండి. ఫస్ట్